వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఢిల్లీ నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది, ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా. సో ఢిల్లీ నుంచి కొంత సంకేతాలు అందుతున్నాయి. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ రీషఫుల్ జరిగే అవకాశం ఉంది, భారీ స్థాయిలో విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది. సో విస్తరణ జరుగుతుంది. మరి ఇప్పుడు 2 బెర్తులు క్యాబినెట్లో ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే 18 మందితో క్యాబినెట్ ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఫుల్ టైం క్యాబినెట్ కాకుండా కేవలం 16 మందితోటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ 2 బెర్తుల్ని ఫిల్ చేయటం ఒక ఆప్షను. లేదు, కొంతమంది మార్పులు చేర్పులు జరుగుతుందంటున్నారు, భారీ స్థాయిలో కొందరిని ఉద్వాసన పలికే అవకాశం ఉందంటున్నారు. సో ఈ కోణంలో కనుక చూస్తే క్యాస్ట్ ఈక్వేషన్స్, అట్లాగే జిల్లాలకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్, ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు కూడా ఈసారి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇవ్వాలన్న డిమాండ్ తెర మీద తీసుకొస్తున్నారు. మరోవైపు సామాజిక సమీకరణల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అట్లాగే ఓసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలు. సో ఇట్లా వివిధ కోణాల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గాంధీ భవన్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారం, అట్లాగే కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం భారీ స్థాయిలో ఇప్పుడు ఈ 2 క్యాబినెట్ బెర్తులకు కూడా కొంత ఆశావాహాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొదటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం, మనం నిన్న కూడా మాట్లాడినాం క్యాబినెట్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ గురించి. పెద్ద ఎత్తున దాదాపుగా 11-15 మంది కాదు, ఇవాళకి ఇంకా కూడా ఆశావాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే గత కొంతకాలంగా వాళ్ళందరూ కూడా క్యాబినెట్ బెర్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా రేవంత్ క్యాబినెట్లో మాకు అవకాశం దక్కుతుంది అని అంటున్నటువంటి వాళ్ళు కొందరైతే, మాకు ఆల్రెడీ ఇప్పటికీ అధిష్టానం నుంచి మాట ఉంది అని చెప్తున్నటువంటి వాళ్ళు కొంతమంది. సో ఇట్లా చెప్తున్నటువంటి లిస్ట్ కనుక ఒకసారి మనం చూస్తే, అంటే ఇవాళ మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లిస్టు, అట్లాగే అధిష్టానం గతంలో హామీ ఇచ్చినటువంటి లిస్టు, లేదు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి కొంతమంది, ఇట్లా ఎవరికి వాళ్ళు తీసుకుంటే కొంతమంది ఆఖరికి విప్పులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు క్యాబినెట్లోకి రావాలని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఒకసారి ఆ లిస్టును చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరికి ఇవాళ ఏ ఈక్వేషన్స్తో వచ్చే అవకాశాలు ఉంటాయి, మరి ఎంతమంది ఆశావాహాలు ఉన్నారు, ఇదంతా కూడా ఒకసారి మనం మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడు అసలైనటువంటి చర్చ హాట్ టాపిక్గా మారుతుంది ఏంటంటే, ఢిల్లీలో గత రేవంత్ రెడ్డి గారి పర్యటనలో కూడా ఆయనే స్వయంగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అని లీకులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఢిల్లీలో అధిష్టాన దూతలతో పెద్దలతో ఇవాళ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి మనం కనుక ఆశావాహుల లిస్టు కనుక ఒకసారి చూస్తే ఎవరెవరికి దక్కే అవకాశాలు ఉన్నాయి, ఏ సమీకరణాలతోటి దక్కే అవకాశం ఉంది. మొట్టమొదటిగా తీసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మనం నిన్న కూడా మాట్లాడాం, గతంలో మాట్లాడాం. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అతిపెద్ద హామీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చింది. ఆయన గతంలో బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు, ఎన్నికల కంటే ముందు వచ్చినప్పుడు స్పష్టంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి, ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అనేక సందర్భాల్లో మీడియాతో కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఆయన కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పష్టంగా నాకు అధిష్టానం హామీ ఇచ్చింది, కేసీ వేణుగోపాల్ అట్లాగే ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా హామీలు ఇచ్చారు, కాబట్టి ఖచ్చితంగా నాకు దక్కి తీరుతుంది, నాకు ఇవ్వాల్సిందే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మరోవైపు ఇక తాడో పేడ తేల్చుకుని కూడా నేను సిద్ధమైపోయాను. ఎందుకంటే గతంలోనే నేను సీఎం ఆస్పిరెంట్ అని ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారో, స్పష్టంగా ఇప్పుడు ఆయనకి ఇచ్చి తీరాల్సిందే అన్నట్టుగా ఒక డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు అధిష్టానంలో కూడా కొంత భారీ ఎత్తున లాబింగ్ అందరూ కూడా స్టార్ట్ చేసేశారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు కనిపిస్తుంది. కానీ గతంలో జరిగినటువంటి ఎక్స్పాన్షన్ భాగంగా ఆనాడు ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, లేకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరూ కూడా కొంత అసలు ఎవరి ఫోన్లు ఎత్తకుండా కొంత మొత్తం పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అంటే కేసీ వేణుగోపాల్ గారిని, మీనాక్షి నటరాజన్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, అంటే ఎప్పుడు ఇది జరిగింది, వివేక్ గారికి, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ గారికి, అట్లాగే ఆయన వాకిటి శ్రీహరి గారికి సంబంధించినటువంటి 3 బెర్తుల ఎక్స్పాన్షన్ నేపథ్యంలో ఆనాడు జరిగింది. తర్వాత మళ్ళీ అజరుద్దీన్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు, అది వేరు, ఎందుకంటే మైనార్టీ కోటాలో ఆయనకు కూడా ఇచ్చారు. కానీ ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి పెద్ద ఎత్తున నల్గొండ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అధిష్టానమే హామీ ఇచ్చినా ఎందుకు ఆగింది, ఎందుకు ఎక్స్పాన్షన్లో భాగంగా ఆయనకి ఇవ్వట్లేదు ఇన్ని సందర్భాల్లో కూడా అంటూ కూడా మరి దీని వెనకాల ఏంటి అనేది ఒక చర్చ. ఇక్కడ ప్రధానమైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి అంశం మనం ఇంకో వీడియోలో మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈక్వేషన్ ఉంది, అది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఈయనకు కూడా గత కొంతకాలంగా ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సీటు, కానీ అధిష్టానం ప్రతిసారి మొండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఉమ్మడి రంగారెడ్డిలో ఇబ్రహీంపట్నంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, మరోవైపు రేవంత్ రెడ్డి గారికి
ఉన్నటువంటి కోటరీలో కూడా ఆయన సోదరుడు మల్రెడ్డి రామరెడ్డి ఇద్దరు సోదరులు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితులు. కానీ అక్కడ న్యాయం చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఈయనకు సంబంధించి కూడా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా కొంత రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అట్లాగే రామ్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే లాబింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తారు, ఆయన కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అట్లాగే సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఈయన కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన సలహాదారుగా కొనసాగుతున్నారు. ఖచ్చితంగా ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అట్లాగే బాలు నాయక్ డోర్నకల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, దేవరకొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాలు నాయక్, ఆయనకు కూడా ప్రధానమైనటువంటి రేసులో ఉన్నారు. అట్లాగే రామచంద్రు నాయక్ ఈయనకు సంబంధించినటువంటి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈయన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన విప్పుగా కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ రామచంద్ర నాయక్ కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సీటు, ఆయనకు కూడా కొంత అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. ఇక ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి కూడా అనేక రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆస్పిరెంట్గా కనిపిస్తున్నారు. మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మరోవైపు ఆయన పెద్ద ఎత్తున గతంలో ఎమ్మెల్సీగా చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హడ్డల్ టైమ్స్లో ఆయన కొంత సపోర్ట్గా ఉన్నారు పార్టీకి అని కూడా తెలుస్తోంది. మరోవైపు ఎప్పుడైతే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా సీనియర్లు అందరూ కూడా ప్రేమ్ సాగర్ రావుకి ఖచ్చితంగా ఇచ్చి తీర్చాల్సిందని పట్టుబడతారు. కానీ ఇక్కడ జూపల్లి కృష్ణారావు, ప్రేమ్ సాగర్ రావు అంటే వెలమ కమ్యూనిటీ, అంటే ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ సంబంధించి కొంత సమీకరణలో భాగంగా కొంత ప్రేమ్ సాగర్ రావుకి ఇప్పుడు దాకా దక్కనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు క్యాస్ట్ సమీకరణలు ఇప్పుడు అడ్డు రావని మీకు అందరికి డౌట్ రావచ్చు. కానీ ఇవాళ ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి, జూపల్లి కృష్ణారావుకు సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు జూపల్లి గారిని ఏమన్నా కొంత పక్కన పెట్టి ప్రేమ్ సాగర్ రావు గారిని తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతున్నది కూడా. ఇక నెక్స్ట్ మదన్ మోహన్ రావు, ఈయన గురించి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గురించి అతి పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు మదన్ మోహన్ రావుకి కొంత ఐటీ శాఖ ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. మరోవైపు మదన్ మోహన్ రావు కూడా చాలా క్యాపబుల్, రాహుల్ గాంధీ కోటరీలో ఉన్నటువంటి వ్యక్తి. మరోవైపు ఇదే మదన్ మోహన్ రావు గారికి సంబంధించి కూడా సేమ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇక్కడ కూడా ఈయనకు అడ్డు. కాకపోతే ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే సుదర్శన్ రెడ్డి, నెక్స్ట్ మదన్ మోహన్ రావు, ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అని కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఆ కసరత్తు ఏ విధంగా జరుగుతుంది, ఎవరిని ఫైనలైజ్ చేస్తారనేది కూడా చూడాలి. ఇక నెక్స్ట్ మహేష్ కుమార్ గౌడ్, ఈయన కూడా కొంత టీపీసీసీ అధ్యక్షుడు. మరోవైపు ఇక్కడ ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఈయన బీసీ కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారి పేరు కూడా ప్రధానమైనటువంటి లిస్టులో వినిపిస్తోంది. సో ఇక నెక్స్ట్ కనుక చూస్తే మనం అట్లాగే గడ్డం ప్రసాద్ కుమార్, ఈయన స్పీకర్గా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కూడా ఇవ్వాలి అన్న చర్చ జరుగుతోంది, వికారాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అట్లాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతికి అధిష్టానం కోటాలో ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆమె అక్కడి నుంచి కొంత నరుక్కుంటూ వస్తుంది. అధిష్టానం ఎమ్మెల్సీకి సంబంధించి విజయశాంతికి ఖచ్చితంగా అంటే తెలంగాణ ఉద్యమరాలుగా, అట్లాగే తెలంగాణలో కొంత సినీ సెలబ్రిటీ, కొంత పార్టీకు యూజ్ అవుతుంది. మరోవైపు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీగా ఉండి కూడా విజయశాంతి కొంత సైలెంట్గా ఉన్నారు, ఆమె ఎక్కడ యాక్టివ్గా లేరు అన్న ఒక చర్చ ఉంది. ఆమె కొంత అలకబూనారు, మంత్రి పదవి దక్కలేదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా ఆమె ఇప్పటిదాకా పెద్దగా కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు ఆమె పెద్దగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయట్లేదు, గలం విప్పట్లేదు. మరోవైపు ఆమె కూడా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసినటువంటి ట్వీట్స్ కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్, అక్కడ మళ్ళీ మంత్రి పదవికి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా, లేకుంటే విజయశాంతి గారైనా, మల్రెడ్డి రంగారెడ్డి గారైనా, ఇట్లా అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్లకు అసంతృప్తి, ఖచ్చితంగా మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ 11 మంది కాకుండా ఇక నెక్స్ట్ అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా గతం నుంచి కూడా వినిపిస్తోంది. ఆయన కూడా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఆయన ఎవరైతే మార్టియర్స్, తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఆ యొక్క కుటుంబాలకి కొంత న్యాయం చేయాలని కూడా రేవంత్ రెడ్డి వేసినటువంటి కమిటీలో కూడా ఆయన క్రియాశీలక మెంబర్. ఆయన కూడా రీసెంట్ గానే అద్దంకి దయాకర్ కూడా విజయశాంతి గారితో పాటుగా ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ విప్పుగా ఇచ్చినప్పటికి కూడా ఆయనకి ఇంకా కూడా మంత్రిగా కావాలనే ఒక కోరిక అయితే ఆయనకు ఉండిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు క్యాబినెట్ బెర్త్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అట్లాగే పెద్ద ఎత్తున తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచినటువంటి మందుల శామ్యూల్ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ, ఇసుక ఆరోపణలు ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ ఆరోపణలు ఉన్నాయి. ఆయన అసెంబ్లీలో ఏకంగా
కొంత వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భం రీసెంట్గా అది పెద్ద చర్చ జరిగింది దాని మీద. కానీ ఇప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుంది, ఆయన ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు, ఆయన కూడా చెప్పుకొని తిరుగుతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. కానీ అధిష్టానం కొంత కాస్ట్ సమీకరణలో భాగంగా కొంత ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా మందుల శామ్యూల్ దృష్ట్యా కూడా ఆయనకు కూడా కొంత అధిష్టానం ఆలోచన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి గారికి కూడా కొంత క్లోజ్నెస్ ఉంది మందుల శామ్యూల్ అంటే, కొంత ఆయన వాక్చాతుర్యం, మరోవైపు క్యాస్ట్ కార్డు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదు. ఇక అట్లాగే నెక్స్ట్ ఆది శ్రీనివాస్, ఈయన కూడా కొంత రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులు కాబట్టి ఖచ్చితంగా విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారికి కూడా కొంత ఎప్పటి నుంచో క్యాబినెట్లకు రావాలని ఒక ఆకాంక్ష, ఆశ ఉంది. ఆశ వాళ్ళ లిస్టులో ప్రముఖంగా ఎప్పుడు పేరు ఆది శ్రీనివాస్ గారి పేరు నలుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కూడా కొంత బెర్త్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక అట్లాగే ప్రధానంగా వేముల వీరేశం కూడా కొంత క్యాస్ట్ కార్డు అట్లాగే ఆయనకున్నటువంటి వ్యవహారాల నేపథ్యంలో ఆయన ప్రస్తుతం విప్పుగా కొనసాగుతున్నారు. అట్లాగే వేముల వీరేశం కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వేముల వీరేశం వర్సెస్ కోమటిరెడ్డి గతంలో నడిచింది మనకు తెలుసు. కానీ ఇవాళ అవన్నీ కొంత సద్దుమణినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వేముల వీరేశం కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్యాబినెట్లో బెర్త్ని. మరి రేవంత్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా వేముల వీరేశం కొంత పొంగులేటి వర్గం ఈయన. కానీ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆ పొంగులేటి వర్గంలో కొత్తగా ఇంకొక పేరు కూడా యాడ్ అయింది, అది కూడా చెప్తాను మీకు నేను. అయితే వేముల వీరేశం సంబంధించి ఇప్పుడు పొంగులేటి వైపు నుంచి కూడా కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఆయన కూడా కొంత ప్రెజరైజ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక అట్లాగే మరొక కీలకమైనటువంటి ఒక పేరు ఏంటంటే అరికపూడి గాంధీ. అయితే అరికపూడి గాంధీకి ఎట్లా ఇస్తారు, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా, మరి ఆయన ప్రస్తుతం పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు కదా, ఆయనకు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు అని మీరు అనగొచ్చు. ఎందుకు వచ్చి దీని పేరు సడన్ గా తెర మీదకి ఎందుకు వచ్చింది. కానీ ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా ఈయన కమ్మ కమ్యూనిటీ. అయితే ప్రధానంగా నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎక్స్పాన్షన్ లో భాగంగా ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లున్నా ఎంత ప్రాతినిధ్యం ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఖచ్చితంగా బలం పుంజుకోవాలంటే స్పష్టంగా ఇటువంటి బలమైనటువంటి లీడరు, మరీ ముఖ్యంగా సెటిలర్ లోట్లు కాంగ్రెస్ వైపు రావాలంటే కూడా కమ్మ కమ్యూనిటీకి ఇవ్వాలి అన్న ఒక చర్చ ఆశావాహుల లిస్టులో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఈయనతో పాటుగా వచ్చినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా ఆయన బీఆర్ఎస్ పార్టీతో ట్రావెల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీలను ఓడించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. హరీష్ రావు గారితో మంచి టర్మ్స్ ఉన్నాయి, ఆయన కొనసాగుతున్నారు. ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఉమ్మడి హైదరాబాద్ లో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కీలకంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సీట్లను కూడా కొంత ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వేసుకోవాలంటే ఇదే ఆప్షన్ అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఇక నెక్స్ట్ కనుక తీసుకుంటే యశస్విని రెడ్డి పాలకుర్తి. అయితే ఈ యొక్క యశస్విని రెడ్డికి సంబంధించి ఆమె ఈ మధ్య కాలంలో పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచినటువంటి యశస్విని రెడ్డి వరుసగా ఎక్కువ శాతం పొంగులేటి వర్గంగా ముద్రపడుతుంది. ఆమె పొంగులేటితో కొంత తిరుగుతున్నారు. పొంగులేటి వర్గం కూడా కొంత అధిష్టానం దగ్గర చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది ఈ వ్యవహారంలో. కాబట్టి ఈమె కూడా కొంత బెర్త్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, మహిళా కోట, వాళ్ళ ఎన్ఆర్ఐ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే. మరీ ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా అక్కడ అదే నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు, ఆయన కూడా మంత్రి, సీనియర్ లీడరు. అటువంటి లీడర్ని ఓడించింది కాబట్టి ఖచ్చితంగా యశస్విని రెడ్డికి కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే, మాకు ప్రాతినిధ్యం దక్కాల్సిందే అనే ఒక చర్చ ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితురాలు. మరోవైపు ఇప్పుడు ఇదే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కొంత కొండా సురేఖ మహిళా మంత్రి కొంత చెక్ పడే అవకాశాలు ఉన్న చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత యశస్విని రెడ్డిని కొంత క్యాబినెట్లోకి యువ ఎమ్మెల్యేలుగా కొత్త ఫేస్ లాగా ఉంటుంది, కొంత ప్రజలతోటి మమేకమైనటువంటి వ్యక్తిగా ఆమె ఎంకరేజ్ చేద్దామని కూడా రేవంత్ రెడ్డి గారు కసరత్తులో భాగంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక అట్లాగే బీసీ కోటాలో నెక్స్ట్ పేరు బీర్లా ఐలయ్య. అయితే బీర్లా ఐలయ్య గారి పేరు కూడా ప్రధానంగా ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ బీర్లా ఐలయ్య గారికి కూడా ఖచ్చితంగా ఆయన కూడా క్యాబినెట్ బెర్త్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు బీసీ కోట, బీసీ సామాజిక వర్గం, కాంగ్రెస్ పార్టీ బీసీ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టే దిశగా కులగణన అనే అంశం తీసుకొచ్చి పెద్ద ఎత్తున బీసీలకు పెద్దపీట వేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాబట్టి ఆయన. ఇక నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యంగా అనిరుద్ రెడ్డి ఏకంగా ఇప్పుడు క్యాబినెట్ బెర్త్ ఎక్స్పెక్ట్ చేయడమే కదా, ఆయన ఏకంగా సీఎం రేస్లకు కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను సీఎంగా ఎందుకు అవ్వకూడదు, నేను సీఎం క్యాండిడేట్నే కదా, తప్పేముంది సీఎం అయితే, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సీఎం అవ్వంగా లేదు, మేము సీఎంలో అయితే తప్పేంది అని చాలా మంది ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా మరి
ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఆశావాహుల్లో 2 పోస్టులే ఉన్నాయి కదా, మరి ఇంతమంది 20 మంది లిస్టులో ఎట్లా ఎవరెవరికి సామాజిక వర్గాల సమీకంగా ఎవరికి కుదరొచ్చు అని. అయితే ఇక్కడ ప్రధానంగా నాకున్నటువంటి సమాచారం ప్రకారం మదన్ మోహన్ రావు వర్సెస్ సుదర్శన్ రెడ్డి. ఎందుకు సుదర్శన్ రెడ్డి వర్సెస్ మదన్ మోహన్ రావు అంటే సేమ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక బెర్త్ ఇక్కడి నుంచి ఫిలప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరికి, జూపల్లి కృష్ణారావు వర్సెస్ ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా కొంత హామీ ఉంది కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరిని కొంత ఖచ్చితంగా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక అట్లాగే రాజగోపాల్ రెడ్డి అధిష్టానం హామీ ఇచ్చింది కాబట్టి. ఇక నెక్స్ట్ విజయశాంతి, ఇది ఏఐసిసి కోటాలు. సో ఇట్లా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మొత్తం 19 మంది లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ కీలకమైనటువంటి జిహెచ్ఎంసీలో ఇంకొక పేరు మైనంపల్లి రోహిత్. ఎందుకంటే ఇప్పుడు అధిష్టానం మైనంపల్లి రోహిత్, అట్లాగే శేర్లింగంపల్లికి సంబంధించి అరికపూడి గాంధీ, వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరికి క్యాబినెట్ కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మైనంపల్లి రోహిత్ అయితే ఇప్పటికే అనేక సందర్భాల్లో సోషల్ మీడియా వేదికల ద్వారా నెక్స్ట్ క్యాబినెట్ మంత్రి అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా ఎక్స్పాన్షన్లో గతంలో కూడా మైనంపల్లి హనుమంతరావు గారి పేరు తెర మీదకి వచ్చింది, అట్లాగే మైనంపల్లి రోహిత్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. మరోవైపు కొంత జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే మైనంపల్లికి సంబంధించినటువంటి కుటుంబానికి ఒక బెర్త్ ఇచ్చి తీరాల్సిందే అన్నట్టుగా చర్చ జరిగింది. మరోవైపు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో కూడా ఆనాడు మైనంపల్లి హనుమంతరావు గారి పేరు ప్రముఖంగా వినిపించింది, ఏకంగా క్యాండిడేట్ లిస్టులో వచ్చింది. మరోవైపు క్యాబినెట్కి సంబంధించి కూడా అధిష్టానం కొంత ఆ కుటుంబానికి కూడా చేరిక సందర్భంలో హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మైనంపల్లి రోహిత్ కూడా కొంత అవకాశాలు ఉండొచ్చు అన్న చర్చ కూడా ఏఐసిసి వర్గాల నుంచి మనకు అంత సమాచారం. సో ఇట్లా మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద ఎత్తున క్యాబినెట్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ చర్చ జరుగుతోంది. 2 బెర్తులు అయితే ఓపెన్గా ఖాళీగా ఉన్నాయి. 20 మంది ఆస్పిరెంట్స్ అయితే పెద్ద ఎత్తున ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రెండుని ఒకరిద్దరితో రీషఫుల్ చేసి అది కాస్త 4, 6, 5 బెర్తుల్ని కనుక ఫిలప్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో. మరి ఢిల్లీలో మరి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి కూర్పు చేసే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి విజన్ కసరత్తుతో ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. కాబట్టి ఫర్దర్గా కొంత అధిష్టాన పెద్దలు కూడా కొంత రేవంత్ రెడ్డి గారికి టైం ఇచ్చి చర్చలు జరిపిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చూద్దాం ఎప్పుడు జరుగుతుంది ఏంటి, మరి రేవంత్ రెడ్డి గారు లిస్ట్ ఫైనల్ ఏ విధంగా చేస్తారు, అధిష్టానం ఎవరెవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, మరి నేను ఇచ్చినటువంటి ప్రజెంట్ చేసినటువంటి లిస్ట్లో ఎవరెవరికి క్యాబినెట్ బెర్తులు దక్కే అవకాశాలు ఉంటాయి, మీరు కూడా మీ కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటీ న్యూస్ పల్స్.